మాట బాంబు కంటే పవర్ఫుల్. అందుకే కత్తి కంటే నోటి మాటకే పదునెక్కువ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు 100% నిజమని ప్రూవ్ చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త మంటలను రేపాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు కంటిన్యూస్ గా మీరు చూస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం సార్తో. సార్, అంబటి రాంబాబు చేసిన కమెంట్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత ఇటు టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి కార్యాలయంపై పూర్తిగా ధ్వంసం చేసిన విజువల్స్ అయితే మీరు చూసే ఉంటారు. సో వీటన్నిటిపై కూడా మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఉంటాయి. సో ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి కారణము కార్యానికి దారితీస్తుంది. ఈ బేసిక్ ఫిలసాఫికల్ పాయింట్ వైసీపీకి కూడా అర్థం కావాలి. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడింది చూశాను నేను. అది చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు, అనుమానం లేదు. మీడియాలో వస్తుంది, ఈవెన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో చదివాను. అంబటి రాంబాబు నేను అలా అనాల్సింది లేకుండే, తెలుగుదేశం కార్యకర్తని ఈ వయసులో అలా మాట్లాడాల్సింది లేకుండే అంటూ చంద్రబాబు నాయుడుపై మాత్రం నేనేమీ మాట్లాడలేదు, నేను అరెస్టుకు సిద్ధం అంటూ సవాళ్ళకు కూడా విసిరాడు. బట్ ఏదైనా ఒకసారి మాట జారితే దానికి పరిష్కారం ఒకే పశ్చాత్తాప పరిష్కారం కావచ్చు, కానీ మాట్లాడే ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీకి అనుభవం కూడా ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడును అసెంబ్లీ సాక్షిగా ఆయన ఫ్యామిలీ కూడా తీసుకొచ్చి ఆ ఫ్యామిలీపై కూడా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఎన్నికల్లో గెలిచే వస్తానని శపథం చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో అదొక కారణం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా వైసీపీకి పొలిటికల్గా నష్టం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పర్సనల్గా దుర్మార్గంగా మాట్లాడడము నష్టమైంది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడము నష్టమైంది. ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా వైసీపీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కాదు. మీకు అంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలను కూడా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి, ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూ అవమానకరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు ఏకం చేసి వైసీపీ తన అపజయానికి తానే బాటలకు కూడా వేసుకుంది. సో ఈ అనుభవాలన్నీ ఉన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే అర్థం కావాల్సింది అంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా వైసీపీ ఎంతైనా వ్యతిరేకించవచ్చు, జగన్ ఎంతైనా వ్యతిరేకించవచ్చు, కానీ మన దేశంలో ఇప్పటికీ వయస్సుకు గౌరవం ఉంటుంది, అనుభవానికి గౌరవం ఇస్తారు. చంద్రబాబు నాయుడు జగన్ తండ్రి రాజశేఖర రెడ్డితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తి. సో తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏది పడుతుంది అంటే సమాజం కూడా అంగీకరించదు. చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఎంతైనా ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ సరైనది కాదు. అలాగే వైసీపీ గుర్తుండే ఉంటుంది మీకు, పట్టాభి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అభ్యంతరకరమైన పదాన్ని వాడాడు. సో ఆ పదం కూడా చాలా తీవ్రమైన దుమారానికి రాజేసింది. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిపైకి పోలీసును పంపింది, చాలా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడింది. మరి పట్టాభి కోనాయం అంబటి రాంబాబు కోనాయం ఉంటుందా? సో పట్టాభి ఆ రోజు జగన్ ఉద్దేశించి వాడిన పదము టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి నేను వాడాను, చంద్రబాబును ఉద్దేశించి కాదని అంబటి రాంబాబు ఎంత వివరించినా అది చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అన్నట్లుగానే సమాజంలోకి వెళ్ళింది. సో అందువల్ల ఆ మాటలను చూస్తే అంబటి రాంబాబు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పట్టాభికి ఏ రకంగా రెస్పాండ్ అయిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబుకు రెస్పాండ్ కాకుండా ఉంటుందా? సో అందువల్ల మనకి ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా స్పందించింది, ఏ అంశాలపైన వైసీపీకి నష్టం జరిగింది, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా మేము ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాము అంటే, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తామంటే సమాజం అంగీకరించేది కదా. సో అందువల్ల మీకు అయితే అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేస్తాం, ఇంటిని ధ్వంసం చేస్తామంటే అది ఎవరు అంగీకరించాం. వాస్తవంగా అది ప్రభుత్వానికే నష్టం. ఎందుకంటే అల్టిమేట్గా అధికారంలో కూటమి ఉన్నప్పుడు ఆ అసహనం అవసరం లేదు కదా.
మీకు ప్రతిపక్షంలో ఉంటానన్నా నిస్సహాయత ఉంటుంది. ఆ నిస్సహాయత నుంచి అసహనము బయటికి వస్తుంది. మేమేం చేస్తాం, పోలీసులకు కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకుంటలేరు, అందువల్ల మాకు కడుపు మండి రియాక్ట్ అయ్యామని చెప్పచ్చు. సో తెలుగుదేశం కార్యకర్తలు అలా చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వారే అధికారంలో ఉన్నారు కనుక ఎంత కఠినంగానైనా అమలు చేయవచ్చు. రెడ్ బుక్ అమలవుతున్న కాలంలో అంబటి రాంబాబుకు తెలుగుదేశం కార్యకర్తల సొంత బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంది. టీడీపీ కార్యకర్తలు మళ్ళీ ఇంకో బుక్ ఎందుకు ఓపెన్ చేయాలి? అది ప్రభుత్వమే ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని రంగంలో దించి చట్టం పరిధిలోనే అంబటి రాంబాబును శిక్షించడానికి అవకాశం ఉండగా చట్టం తమ చేతుల్లోకి అధికార పార్టీ తీసుకుంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది కదా, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది, ప్రభుత్వానికే ఉంటుంది. అందువల్ల మీకు ఈ రకమైన రియాక్షన్ అయితే నేను అర్థం చేసుకోగలను. తమను బూతులు మాట్లాడిన తర్వాత, తమ నాయకునిపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత మనము ఉపన్యాసం చెప్పినంత ఈజీగా ఉండదు. ప్రజల మన భావోద్వేగాలు, పార్టీ కార్యకర్తల భావోద్వేగాలు. బట్ ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు మరింత మోర్ మచ్యూర్డ్గా, మరింత ఓపికతో, సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజల సమస్యలు పక్కకు పోయాయి. పార్టీ సొసైటీగా సమాజం మారిపోయింది. టీడీపీ, వైసీపీ తప్ప సమాజమే నిలువునా చీలిపోయింది. పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే కులాల వారిగా చీలిపోయారు, పార్టీల వారిగా చీలిపోయారు, నాయకులుగా చీలిపోయారు. వ్యక్తిగత స్థాయిలో దుర్భాషలాడడము, దాడులు చేసుకోవడము, వ్యక్తిగత స్థాయిలో ఈవెన్ హత్యల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది మనం. సో ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ అనేది పక్కకు పోయి కంప్లీట్లీ పర్సనాలిటీ కాన్ఫ్లిక్టు, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ సమాజాన్ని చీల్చివేసినటువంటి పరిస్థితి. ఇది గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతోంది. కూటమికి కూడా అర్థం కావాలంటే రేపు మళ్ళీ రాజకీయాల్లో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మళ్ళీ రేపు ఇంకోరు అధికారంలోకి అయితే వాళ్ళు మళ్ళీ ఒక బుక్ ఓపెన్ చేస్తారు. ఇలా రాజ్యాంగ బుక్ వదిలేసి ఎవరి బుక్లు వాళ్ళు ఓపెన్ చేసుకుంటే గుంటూరులో ప్రతి ఊర్లో జరుగుతుంది కదా. అయితే సార్ ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో ఇటువంటి పాలిటిక్స్ తక్కువైనా ఇటు ఏపీలో ఈ బూతు రాజకీయాలు అనేవి చాలా ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ వస్తున్నాము. సో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇటువంటి కమెంట్స్ చేయడము, ఇటువంటి వర్స్ట్ కమెంట్స్ చేయడం వింటూ ఉన్నాం. సో నేతలు అసలు ఎటువంటి డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి అంటారు? సింపుల్, ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇష్యూస్ పైన ఎంతైనా వాదించుకోవచ్చు, ఎంతైనా ప్రశ్నించుకోవచ్చు. కానీ సమాజంలో ఎమోషన్స్ని రౌజ్ చేసి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యి ఫిజికల్ కాన్ఫ్లిక్ట్, భౌతిక దాడులకు దారి తీసే స్థాయిలో ఎవరికి కూడా రెచ్చగొట్టకూడదు. కానీ ఆల్రెడీ ఆన్లైన్లో భయంకరంగా రెచ్చగొడుతున్నారు. ఈవెన్ రాజకీయ పార్టీల మధ్య కాదు, అలాంటి వారు విశ్లేషించినా కూడా మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఆ బాధ్యతారహితంగా ఉంటున్నాయి. సో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం లేదు, అలాంటి వాళ్ళని కూడా మేము టార్గెట్కి అనుభవిస్తున్నాము. సో ఇలా ఆన్లైన్లో సమాజంలో ఒక పెద్ద పోలరైజేషన్ సృష్టించాక ఆ ఆన్లైన్ పోలరైజేషన్ స్పిల్స్ ఓవర్ ఇంటూ ఆఫ్లైన్ ఆల్సో. అది సమాజంలో కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, అధికారంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా యూజ్ ఆఫ్ ఫోర్స్, బల ప్రయోగానికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ప్రతి రాజకీయ పార్టీకి మసిల్ పవర్ ఉంటుంది, ప్రతి రాజకీయ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉంటారు, వారు దేనికైనా సిద్ధపడతారు. అందువల్ల హింసను సృష్టిస్తామంటే ఎవరిది గెలుపు ఉండదు, ఎవరిది పై చేయి ఉండదు. ఇక మీరు అన్నట్లు తెలంగాణలో కంపారిటివ్లీ పోలరైజేషన్ తక్కువే, కానీ తెలంగాణలో ఏమీ బూతుల రాజకీయం ఏం తక్కువేం లేదు కదా. ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కదా. మీరు మామూలుగా మాట్లాడుతున్నారా ఇక్కడ? సో శుక్రాచార్యుడు సుబాబులు మారీచుడు అంటూ సీఎం మాట్లాడుతున్నాడు, ఔభాష కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడేమీ తక్కువేం తెలియదు. ఇప్పుడు ఏది బూతులు, ఏది అభ్యంతరకర అసభ్యకర పదజాలం అనే దాంట్లో కులమానాలు ఏం లేవు కదా. ఇప్పుడు మనకు ప్రధానికి కొన్ని మీటర్స్ ఉంటాయి. ఇప్పుడు వెయిట్ చూడటానికి 1 కిలోగ్రామ్స్, వాల్యూమ్ చూడటానికి లీటర్స్, ఇలా రిచ్టర్ స్కేల్, భూకంపాలు కొలవడానికి సిగ్మా మానోమీటర్, వర్షపాతం కొనడానికి బారోమీటర్, మీకు ఉష్ణోగ్రత బాడీ టెంపరేచర్ కొనడానికి థర్మామీటర్, ఇలా ఉంటుంది. మరి భూతోమీటర్ అంటే ఏం లేదు కదా, ఏం చేస్తాం? భూతోమీటర్ లేదు, మెజర్మెంట్కు యూనిట్ లేదు. సో ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తే నాటికల్ మైల్స్లో కొలుస్తాను డిస్టెన్స్ను.
సో కానీ ఇక్కడ దేంతో కొలవాలి ఈ బూతులను? సో బూతులు కొలవడానికి దేర్ ఇస్ నో బేసిస్ కదా. అందువల్ల ఏది తక్కువ, ఏది ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ముందు మొదలు పెట్టారు, ఎవరు తర్వాత చేస్తున్నారు అనుకుంటే అది చాలా కష్టం. ఒకటి మాత్రం నిజం, టీవీ ఛానళ్ళు బీప్లు వేసుకొని చూపెట్టాల్సిన పరిస్థితి. కానీ సోషల్ మీడియా ఏజ్లో టీవీలు అంటే బీప్లు వేస్తారు, సోషల్ మీడియాలో ఎవరేయాలి బీపు? సో అది ఓపెన్గానే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ కొంతమంది విశ్లేషించేవారు కూడా ఇలా విశ్లేషించకూడదంటూ ఆ బూతులు మరో 10 సార్లు చెప్పి ఆనందపడుతున్నారు. సో ప్రజలు కూడా ఎక్కడుంది ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చూడండి, అంబటి రాంబాబు ఎలా అసభ్యకరంగా మాట్లాడాడు, వాట్ ఈస్ ద అబ్సీన్ లాంగ్వేజ్ యూజ్ బై అంబటి రాంబాబు అని కొడుతూనే ఉంటారు గూగుల్ సెర్చ్లో, చాట్ జీపీటీలో, జెమినైలో ప్రజలు వెతుకుతూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు బయట బీప్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ అన్డైల్యూటెడ్గా ఎక్కడుంది, ఇప్పుడు ఆయన ఏమన్నాడు అనేది క్రేజీగా ఉంటుంది. సో ఆ స్థాయికి సమాజం కూడా వెళ్ళింది. ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని అసహించుకోవాల్సిన సమాజం దాన్ని ఆస్వాదిస్తుంటే రాజకీయ నాయకులు ఇంకా బర్తగించుకుంటే ఎలా ఉంటారు? ఎస్ సార్, ఈ ఇష్యూకి సంబంధించి పెమ్మసాని రియాక్ట్ అయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి. ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారో లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు, ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. అంటే రాజకీయాలు సిఎస్ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక ఓపెన్ వార్నింగే ఇచ్చారు పెమ్మసాని. క్లియర్గా కూడా ఈ రోజు నుండి సినిమా చూపిస్తాం, 24 గంటల్లో మీ పరిస్థితి ఏంటో మీరే చూసుకోవాలి అంటూ కూడా పెమ్మసాని చేసిన ఈ కమెంట్స్, ఈ స్టేట్మెంట్స్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చా? అంటే ప్రభుత్వం అన్నాడు కదా, పార్టీ సినిమా చూపెడుతుంది అనలేదు కదా. భాష సినిమా అనవచ్చు కానీ సినిమా అంటే చట్టం చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పడమే. ఆయనేం వ్యక్తిగతంగా దాడులు చేయమని ఎక్కడ అనలేదు కదా. మీరు ఆ బయటలో కార్యకర్తలు మేము చూసుకుంటామంటే కూడా వారించాం, చట్ట ప్రకారమే చేస్తాము అన్నాడు. చట్ట ప్రకారం చేస్తే ఎవరికి అభ్యంతరం ఉంటుంది? చట్టం అంగీకరించదు కదా. భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A ఉంది. భావప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉంటుంది. ఆర్టికల్ 19(2) ప్రకారం అబ్సీన్గా మాట్లాడడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధము. అయితే సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి మీద మాట్లాడితేనే కాదు, ఎవరిపైనా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి మీద మాట్లాడితే నేరం, సామాన్యుని పైన మాట్లాడితే నేరం కాదనుకుంటే పొరపాటు. చట్టం ఎవరికైనా చట్టమే. అది ముఖ్యమంత్రికైనా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 4 రోజుల పాటు ఏ పదవిలో లేకపోయినా చట్టం అందరికీ వర్తిస్తుంది. సో అసభ్యంగా మాట్లాడకూడదు అనేది రూల్. అది ఆనాడు టీడీపీ నాయకుడు పట్టాభి మాట్లాడినా అలాంటి వాళ్ళు అదే చెప్పాం. ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడినా అదే చెప్తున్నాం. ఆ రోజు కూడా మేము నాలాంటి వాళ్ళు ఇది పద్ధతి కాదు అనే అన్నాం. సో అందువల్ల ఎప్పుడైనా రాజకీయ పార్టీలకు అర్థం కావాలంటే తాము వాడితే పదజాలాన్ని ఇంకోడు వాడడు, తమకు మాత్రమే గుత్తాధిపత్యం ఉంటుంది బూతుల పైన అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో గుత్పత్తి ఎవరికి ఉండదు, బూతుల ప్రయోగంపై ఉండదు, బల ప్రయోగంపై కూడా ఉండదు. అందువల్ల రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి, నాయకత్వం ఓ పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారికి
మీరు సినిమా పేరిట చట్టం చూపెడితే తప్పేమీ లేదు. కానీ దీన్ని ఆస్కారంగా తీసుకొని ఎవరైనా ఏదైనా పద్ధతి ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన భావప్రజ్ఞ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రశ్నిస్తే కూడా వాళ్ళపైన విరుచుకుపడకండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఏం జరుగుతుంది అంటే అధికారంలో ఉన్న వారికి మరింత నిర్బంధకాండ విధించడానికి కూడా ఇది హేతుబద్ధతనిస్తుంది, లెజిటిమైజ్ చేస్తే అవకాశం ఇస్తుంది, విమర్శల్ని ఉక్కుపాదంతో అరిచివేస్తానికి కూడా అవకాశం ఇస్తుంది. అందువల్ల ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు డెమోక్రటిక్ స్పేస్ను కాపాడుకోవాలి. డెమోక్రటిక్ స్పేస్ను ప్రభుత్వము హరించే రీతిలో తమ కార్యకలాపాలు ఉండకూడదు. అపోజిషన్ నీడ్స్ టు బి మోర్ డిసిప్లిన్. రూలింగ్లో ఉన్నవారే కాదు, ప్రతిపక్షం ఉన్నవారు కూడా ఆ డెమోక్రటిక్ స్పేస్ను కాపాడుకుంటూ తమ ప్రొటెస్ట్లను, తమ నిరసన యాక్టివిటీని చేపట్టాలి.